నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ను వినియోగంలోకి తీసుకురావాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ కొంతకాలంగా నిరుపయోగంగా మారింది. బస్టాండ్లో బస్సులు ఆపకుండా కేవలం ప్రధాన కూడళ్లలోనే బస్సులను ఆపుతున్నారు. గ్రామస్తుల సహకారంతో 2.5 ఎకరాల స్థలం కేటాయించి ఆనాటి ప్రభుత్వ బస్టాండ్ నిర్మించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా బస్సులు బస్టాండ్ లోపలికి వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్ ఆపేలా చొరవ తీసుకున్న బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే షకీల్ కు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బస్టాండ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జానకంపేట మేజర్ గ్రామ పంచాయతీలో బస్టాండ్ నిర్మించడం జరిగింది. ఈ బస్టాండ్ కు గ్రామస్తులు అందరం కలిసి కూడా దాదాపు 2.5 ఎకరాలకు పైగా ఇవ్వడం జరిగింది. దీంట్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బస్టాండ్ ని 5 లక్షల రూపాయలతో నిర్మించారు. అయితే ఇటీవల దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ బస్టాండ్ లోకి బస్సులు రావడం లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా జానకంపేట గ్రామ ప్రజలతో పాటు విద్యార్థులకు అట్లాగే కాలేజ్ వెళ్ళేటువంటి పిల్లలకు అదేవిధంగా మహిళలకు అందరు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ బస్సులు రాకపోవడం వల్ల బాసర వెళ్ళేటువంటి నైపేడ్ రోడ్ లో వెళ్ళేటువంటి గాంధీ దగ్గర బస్సులు ఆపడం వల్ల రోడ్డు దాటడంతో చిన్నపిల్లలకు కానీ ముసలి వాళ్ళకు కానీ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోయారు. చాలా ఇబ్బంది.